అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనము ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్‌లో అంటే మన లైఫ్ అంతా ఎలా అయిపోయిందంటే 2 భాగాలుగా అయిపోయింది. బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా. బిఫోర్ కరోనా వరకు మనకు ఒక బాండింగ్ అనేది ఉండేది. మన పిల్లలతో మనకు గాని, సొసైటీతో మనకు ఒక కాంటాక్ట్ అని ఉండేది. మనం హ్యాపీగా మనకేదైనా స్ట్రెస్ అనిపిచ్చింది అనుకోండి, దాని నుంచి బయటపడాలి అంటే ఎవరితోనో ఒక 10 నిమిషాలు మాట్లాడితేనో మనకున్నటువంటి బాధలు మన మనసుకు దగ్గరగా ఉండే వాళ్ళతో షేర్ చేసుకుంటేనో తగ్గిపోయేటియి. కానీ ఆఫ్టర్ కరోనా అదేమైపోయిందంటే ఒకరితో ఒకరు కలవడం తగ్గిపోయింది. దగ్గరుండే వాళ్ళని దూరంగా ఉన్నట్టు ఊహించుకుంటూ, దూరంగా ఉన్నోళ్ళకి మొబైల్‌లో దగ్గరగా ఉంటూ, మెసేజ్‌లు చేసుకుంటూ, షేర్ చేసుకుంటూ ఉండే కాలం వచ్చేసింది. అది గూడా పోయి ఇప్పుడు కొన్ని సిట్యుయేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఎంత దారుణంగా ఉన్నాయి అంటే, ఒక చిన్న కష్టం వచ్చింది. అది మనము పెద్దవాళ్ళము ఆ కష్టాన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే, మన లైఫ్‌లో అన్నీ కూడా మంచిగానే జరిగిపోవాలి కాదు. ఆ మంచి జరగాలి అంటే, ఆ మంచి కోసం వెళ్ళే దారిలో కొన్ని కష్టాలు గూడా వస్తాయి. వాటిని మనం తట్టుకోగలగాలి. తట్టుకోవడానికి మనం ఏ స్ట్రాటజీస్‌ని మనం ఫాలో కావాలి. ఏ విధమైనటువంటి ఆలోచన విధానంతో ఓవర్‌కమ్ అయితాము అనేది మనకు దగ్గరగా, మనసుకు దగ్గరగా ఉండేటటువంటి వాళ్ళతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే, ఆ ఒక్క నిమిషం మనం ఆలోచన చేయగలిగితే పెద్ద పెద్ద అనర్థాలన్నీ గూడా స్టాప్ అయిపోతాయి. కానీ అలా చేయకుండా ఒంటరిగా ఉండడము, మొబైల్‌లోనే ఉండడము, నెక్స్టు ఏదో యానిమల్స్‌తోనో అంటే కుక్క పిల్లలతోనో, పిల్లి పిల్లలతోనో అలా ఎందుకు అంటే వాటితో మనం ఏదైనా షేర్ చేసుకోగలం. కానీ అవి సలహాలు ఇవ్వలేవు కదా మనకి. ఒక మనిషి మన చుట్టూ ఒక 3 అవర్స్ జర్నీ చేసినా కూడా పక్కనున్నటువంటి మనిషి పేరు తెలీదు మనకి. మనం దిగే వరకు. మన పక్కనుండింది లేడీసా, జెంట్సా మనకు తెలీదు. వాళ్ళు ఏ ఊర్లో దిగారు, ఏ ఊర్లో ఎక్కారో మనకు తెలీదు. కానీ ఒకానొక టైంలో మనం ఒక 10 నిమిషాలు ఎక్కడన్నా జర్నీ చేస్తే వాళ్ళ గురించి డీటెయిల్స్ అన్నీ గూడా మనం తీసేసుకునేవాళ్ళం. మాట్లాడుకునేవాళ్ళం ఓపెన్‌గా. మా ఏరియాలో ఈ విధంగా ఉంటుంది. మా ఊర్లో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో ఈ విధంగా అని ప్రతి ఒక్కటి డిస్కషన్స్ జరిగేటియి. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. ఏదో మన మొబైల్‌లో మనం ఉంటూ ఉన్నాం. ప్రపంచం అంతా గూడాను మన చేతిలోకొచ్చేసింది మొబైల్ రూపంలో. కానీ దగ్గరున్న వాళ్ళని అబ్జర్వ్ చేయట్లా. దూరంగా ఉండే వాళ్ళను చూసి మనం ఈర్ష్యపడుతూ, కోపంతో వాళ్ళెంతో హ్యాపీగున్నారు. నేను హ్యాపీగా ఉండలేకపోతా ఉన్నాను. నేనేదో మిస్ అయిపోతూ ఉన్నాను. కాబట్టి నాకు మానసికంగా నేను చాలా స్ట్రగుల్ అయితూ ఉన్నాను అనని మన బాధలనన్నీ గూడా తీసుకెళ్ళేసి పిల్లల మీద రుద్దేసి, పిల్లల జీవితాలను గూడా చిదిమివేస్తూ ఉన్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? ఏదైనా వచ్చింది. ప్రతి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఉంటుంది అని పెద్దవాళ్ళే పిల్లలకి చెప్తాం. కానీ పెద్దవాళ్ళే పిల్లల జీవితాలకి అగమ్య గోచరంగా మార్చేటటువంటి స్థితిలో మనం ఒక్క సెకండ్‌లో, ఒక్క నిమిషంలో తీసుకునేటటువంటి నిర్ణయం కొన్ని జీవితాల్ని క్లోజ్ చేసేస్తుంది. ఆ విధంగా కాకుండా మనకేదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు పక్కన వాళ్ళతో షేర్ అంటే పక్కన వాళ్ళంటే ఎవరితో అంటే వాళ్ళతో కాదు. మీకు ఒక మంచి సలహా దొరుకుతుంది. ఈళ్ళతో నేను బాగా కొద్దిసేపు మాట్లాడితే రిలాక్స్ అయిపోతాను. నేను చాలా వీడియోలో ఒక మాట చెప్తాను. మనం కొద్దిసేపు బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యాము. ఏ ఏ విధంగానైనా అనుకుంటే కొద్దిసేపు ఏదన్నా కొంచెం చెట్ల మధ్యలో కొద్దిసేపు తిరిగినా, లేదు చిన్న పిల్లల దగ్గర మనం ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసినా, మనకు టెన్షన్ కానీ ఇదంతా గూడా ఎళ్ళిపోతుంది. అలసటంతా ఎళ్ళిపోతుంది. అంటే వాళ్ళు మనతో మాట్లాడినా, మన తట్టు చూసి నవ్వినా, చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చెట్లలో అక్కడక్కడ ఫ్లవర్స్ ఉన్నా, ఇవన్నీ మనల్ని పలకరించినట్టు మనం రిలాక్స్ అయిపోతాం. మరి మనుషుల దగ్గరకొచ్చినప్పుడు, మన బాధను చెప్పుకున్నప్పుడు, బాధ తగ్గిచ్చడానికి మనం ప్రయత్నం చేసేటటువంటి ఒక మంచి వ్యక్తిగా ఉన్నాము అంటే 100% మన చుట్టూ ఏం జరుగుతుందో మనం అబ్జర్వ్ చేస్తాం. అంటే ఎదురుగుండే వాళ్ళు ఎప్పుడు చూసినా ఇంత బాగుండేవాళ్ళు కదా! ఎందుకో వాళ్ళు కొంచెం సైలెంట్ అయిపోయారు. ఎందుకో డిసప్పాయింట్‌గా ఉన్నారు అనేది మనం అబ్జర్వ్ చేయగలిగితే వాళ్ళల్లో ఉండేటటువంటి ఇన్నర్‌గా వాళ్ళేదో బాధపడుతూ ఉన్నారనేది మనం గమనించగలిగాము అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్ సగం మనం క్లియర్ చేయగలం.
ఎందుకు అంటే వాళ్ళు ఏ సెకండ్‌లో, ఏ నిమిషంలో, ఏ డెసిషన్ తీసుకోబోతూ ఉన్నారనేది మనకు తెలిసిపోతుంది వాళ్ళ మాటలను బట్టి. ఇక్కడ చెప్పేది ఇంపార్టెంట్‌గా ఏంటి అంటే, మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కానీ, వాళ్ళు ఎందుకు అప్పుడు అలా ఉన్నారు, ఇప్పుడెందుకు ఇలా ఉన్నారు, ఏదో బాధపడుతూ ఉన్నారని ఐడెంటిఫై చేసినప్పుడు, వాళ్ళకొక కొన్ని మంచి సలహాలివ్వండి. లేదు వాళ్ళ దగ్గరలో ఎవరైనా ఒక సైకాలజిస్ట్ అట్లా ఉన్నారు అంటే, వాళ్ళ దగ్గరికి కౌన్సెలింగ్‌కి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. లేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇంటిమేట్ చేయండి. ఈ విధంగా ఎందుకో బిహేవియర్‌లో కొంచెం మార్పొచ్చింది. అబ్జర్వ్ చేసి తనకేం కావాలో చూడండని ఫ్యామిలీ మెంబర్స్‌కైనా చెప్పండి. అప్పుడు వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయంలో ఏ నిమిషంలో అయినా వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చగలిగే శక్తి మన మాటకుంది. అంటే మాటే మంత్రము. మాటే మంత్రం అన్నారు కదా! ఇంకొక మాట కూడా మీ వీడియోలో చెప్పారు కదా! ఆయుధం మానే గాయాన్ని చేస్తే, మాట మానని గాయాన్ని చేస్తుంది అంటారు. అంటే 2 కూడా. ఇప్పుడు ఒక కత్తి ఉంది అనుకోండి. ఆ కత్తి డాక్టర్ చేతిలో ఉంటే ఆపరేషన్ చేసి ప్రాణాలు పోయగలడు. ఒక ఆహ్, హ్మ్, కోపంలో ఉండి ఒక విధమైనటువంటి వ్యక్తి అంటే అదర్ పర్సన్ ఎవరి చేతుల్లో అన్నా ఉంటే దాంతో చంపేయనూగలడు. కాబట్టి మనం దేని అవగాహనతో మాటను ఎలా ఉపయోగిస్తూ ఉన్నాము అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా ఇప్పటినుంచి మన చుట్టూ ఏం జరుగుతుంది? మొబైల్‌లో ఏం జరుగుతుంది? ఎక్కడెవరు హ్యాపీగున్నారు? ఎక్కడెవరు సంతోషంగా లేరు? ఎవరిని మనం గుచ్చి, 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 గుచ్చి చంపేయాలి అనేటటువంటి యాక్టివిటీస్ నుంచి, యాటిట్యూడ్ నుంచి బయటకొచ్చి ఎవరు ఏది లోన్‌లీగా ఫీల్ అయితూ ఉన్నట్టున్నారా? రోజు మనతో కలిసినప్పుడు ఇలా లేరు కదా! ఈరోజు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తూ ఉన్నారు? అంటే ఈళ్ళకేదో ఇష్యూస్ ఉన్నాయి అని మీరు అబ్జర్వ్ చేస్తే, వాళ్ళ కుటుంబ సభ్యులకైనా చెప్పండి. పిల్లల దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే, కొంచెం వాళ్ళకు కౌన్సెలింగ్ చేసేటటువంటి వ్యక్తులకి పరిచయం చేయండి. వాళ్ళ జీవితాల్ని కాపాడండి.